జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా జనసేన నేతలు థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. వైఎస్ జగన్ తమ్మేంటో ఢిల్లీ పెద్దలను అడిగితే చెబుతారని, చంద్రబాబును అడిగినా పవన్ కళ్యాణ్ ను అడిగినా చెబుతారన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మీకే మంచిది అంటూ హెచ్చరించారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ప్రజలారా సచ్చి బతికి చెడి సచ్చి బతికి ఏ 60 ఏళ్లకో 65 ఏళ్లకో కాక ఒక్కసారి ఎమ్మెల్యే నాడు నీ ముఖానికి ఒక్కసారి 65 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన నీకు జగన్ను పోటీ చేయమని ఆహ్వానించే స్థాయి ఉంది అని అసలుకు ఆ కాకినాడ రూరల్లో మా కన్నబాబన్న కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సిన్సియర్ హానెస్ట్ అయినటువంటి ఒక కార్యకర్త చాలు నీ మీద పోటీ చేసి 29లో గెలవడానికి. మా తోట త్రిమూర్తులు అవసరంలే, ఆయన గొప్ప హృదయం చేసుకొని పోటీ చేస్తా అని చెప్పినాడు. మా తోట త్రిమూర్తుల్లోనే చాలా బలమైన నాయకుడు వాడు. జగన్ను పట్టుకొని వాడనడం ఏమి నీ అహంకారం? నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుకకోవచ్చా? మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. జగన్ దమ్ముగా ధైర్యంగా అనుకోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేదనుకుంటే నీ కరకట్టను అడుగు. కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు. మీ బాబును చంద్రబాబు నాయుడును కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశాలను అడగాల, మేము జనసేన వాళ్ళు మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కున్నది అదే ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్ ఇన్ని కలిసి ఒకవైపు ఆ వైపున ఒక్కడే జగన్. మీ సిగ్గుండాలా? మీకు దమ్ముందా ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా అనడానికి? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.